చాప్రా మర్డర్ కేస్ 2 hours 4 minutes రన్ టైమ్ తో మలయాళంలో అంచక్కర్ల కొక్కన్ అనే పేరుతో 2024 మార్చ్ లో థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు తెలుగు డబ్బుడ్ వెర్షన్ లో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, కానీ సాంగ్స్ తెలుగులో బాగాలేదు. ఇక సినిమా చూసాక నాకైతే చివరి అరగంట ముందు వరకు నాకైతే యావరేజ్ అనిపించింది, కానీ ఆ లాస్ట్ 30 minutes ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో యాక్షన్ లవర్స్ కి నచ్చేలా ఉందండి. అందుకే పర్లేదు అనిపించింది. అండ్ యావరేజ్ థ్రిల్లర్, కానీ డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్, ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. రొటీన్ ఫిల్మ్ అయితే కాదు, మెయిన్ గా కెమెరా వర్క్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి, కానీ రెస్ట్ ఆఫ్ ద మూవీలో ఎంగేజింగ్ ఫ్యాక్టర్ నే కొంచెం తక్కువ అయింది. అంటే స్లో పేస్ లో వెళ్ళింది. ఫ్లో ఎలా ఉందంటే మెయిన్ స్టోరీతోనే నేరుగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మెల్లగా క్యారెక్టర్స్ బిల్డ్ అవుతున్నాయి. మధ్య మధ్యలో ఇంట్రెస్టింగ్ గా మిగతా టైంలో ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ని చూపించుకుంటూ వెళ్తారు. మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఒక 10 minutes ఆ సస్పెన్స్ ఏంటో రివీల్ చేయడంతో థ్రిల్లర్ పార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ స్లో, ఇంకా లాస్ట్ 30 minutes యాక్షన్ ఎపిసోడ్ తో బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే బోల్డ్ అండ్ వెరైటీ ఉంటుంది. అలాగే పద్మిని రోల్ లో అడల్ట్ సీన్ ఉంటుంది. ఇంకా మధ్య మధ్యలో తెలుగులో ఫౌల్ వర్డ్స్ కూడా స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసినట్టుగా ఉంటాయి. సో చూడలా. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 1986 లో స్టార్టింగ్ లోనే అడవి పంది కోసం వెళ్లిన ఒక ప్లాంటర్ మరియు అక్కడ పెద్ద మనిషిని ఎవరు చంపేస్తారు. అయితే ఎవరు చంపారని ఒకవైపు పోలీసులు, మరోవైపు అతని కొడుకులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అసలు ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్, ఇందులో క్యారెక్టర్స్ కి వాల్యూ ఇస్తారు. ప్రతి క్యారెక్టర్ ని చాలా బాగా రాసుకోవడమే కాదు, యూజ్ చేసుకున్నారు కూడా. ఈ పాయింట్ ని నేను ఆ క్లైమాక్స్ పోలీస్ స్టేషన్ లోనే రియలైజ్ అయ్యా. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ బాగా యాక్ట్ చేశారు. టైమ్ గాడ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇక బెస్ట్ పార్ట్ అయితే సినిమాటోగ్రఫీ అండ్ సరికొత్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమాటోగ్రఫీ ఎవరో కానీ ఫ్రేమ్స్ భలే పెట్టారు అండ్ కెమెరాని తిప్పి తిప్పి ఆడుకున్నారు. స్క్రిప్ట్ వైజ్ అంత డిఫరెంట్ ఏం కాదు, ఒక మర్డర్ అది ఎవరు చేశారన్నదే. బట్ మేకింగ్ స్టైల్ మాత్రం డైరెక్టర్స్ మార్క్ అని చెప్పొచ్చు. ది యూనిక్ వే ఆఫ్ డైరెక్షన్ కొన్ని చోట్ల ఎంగేజ్ చేయలేదు, కానీ కొన్ని సీన్స్ లో మాత్రం డైరెక్షన్ బాగా అనిపించింది. మెయిన్ గా మేకింగ్ స్టైల్ అండ్ హీరో అనుకున్న వారిని జీరోగా, జీరో అనుకున్న వారిని హీరోగా చూపించడం విధానం. యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. మెయిన్ గా క్లైమాక్స్ అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఆ గిల్లాబి బ్రదర్స్ ఫైట్. మైనస్ పాయింట్స్, ముందే చెప్పాను కదా, ఎంగేజింగ్ ఫ్యాక్టర్. స్లోగా స్టార్ట్ అవుతుంది, స్లో పేస్ తో వెళ్తుంది, మళ్ళీ లాస్ట్ అరగంట కానీ స్పీడ్ అందుకోదు. సినిమా అయిపోతున్నట్టే ఉంటుంది, కానీ మళ్ళీ ఏదో ఒక పాయింట్ తో కంటిన్యూ చేస్తారు. థ్రిల్లర్ పార్ట్ తక్కువ, యాక్షన్ పార్ట్ ఎక్కువ. కొన్ని సీన్స్ కి ఆ సీన్స్ లోని క్యారెక్టర్స్ కొత్తగా ఉండడం వల్ల ఏం జరిగిందో అర్థం కాదు. మళ్ళీ వెనక్కి పెట్టుకుని చూసాను నేనైతే. అలాగే కోలన్ శేఖర్, నందవరంబన్ పీటర్, పున్నరి రాజన్, చెప్పన్, వాసుదేవన్, పద్మిని ఇలా కొంచెం క్యారెక్టర్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి నేనైతే ఇబ్బంది పడ్డా, కన్ఫ్యూజ్ అయ్యా. మూవీలో ఎపిలెప్టిక్ అటాక్ ఒకటి చూపిస్తారు, బట్ వాళ్ళకి ఎందుకు ఉంది అని దాన్ని హైలైట్ చేయరు. బ్రెయిన్ లో వచ్చే ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ సీజర్ అనుకుంటాం కదా, అదే ఈ అటాక్. ఇక కొత్తగా జాయిన్ అయిన ఈ వాసుదేవన్ అనే పోలీస్ క్యారెక్టర్ ని లాస్ట్ లో తప్ప మిగతా టైం అంతా అండర్ డెవలప్డ్ గానే అనిపించింది. గిల్లాపి బ్రదర్స్ అనే ఒక ఇద్దరు నెగిటివ్ క్యారెక్టర్స్ కి పెద్ద ఫైట్ బాగున్నప్పటికీ ఆ టైంలో తెలుగు డబ్బింగ్ సాంగ్ బాగాలేదు. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే థ్రిల్లర్ అండ్ యాక్షన్ ఫ్యాన్స్ ఇంకా డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్ ఇష్టపడేవారు స్లోగా ఉన్నప్పటికీ ఒకసారి ట్రై చేయొచ్చని నా అభిప్రాయం. అవుట్ అండ్ అవుట్ ఎంగేజింగ్ ఫిల్మ్ అయితే కాదు. ఇంప్రెసివ్ ఫిల్మ్ మేకింగ్, బట్ స్లో పేస్డ్ ఇన్ మెనీ ప్లేసెస్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్, 2.75. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.